వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం అకలేసియా కార్డియో రోగులకు చేసే పిఓఈఎం అత్యాధునిక శస్త్రచికిత్స ద్వారా నల్గొండ స్థానిక మహిళకు బాహ్య కోత లేకుండా ఆపరేషన్ చేశామని నల్గొండలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కిషన్ నున్వత్స మాట్లాడుతూ అకలేసియా కార్డియో అనేది అన్నవాహిక దిగువ భాగంలోని కండరాలు సరిగ్గా సడలకపోవడం వల్ల ఆహారం ద్రవాలు కడుపులోకి సులభంగా వెళ్ళలేని పరిస్థితి అని, దీనికి కారణంగా ఆహారం మింగడంలో ఇబ్బంది, తిన్న ఆహారం గొంతులోకి తిరిగి రావడం, ఛాతీల్లో నొప్పి సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి పిఓఈఎం పద్ధతిలో బాహ్యకోత లేకుండా నోటి ద్వారా చేసే అత్యాధునిక మినిమల్ ఇన్వెసివ్ ఎండోస్కోపిక్ చికిత్స అందుబాటులో కలదని, దీని ద్వారా శస్త్రచికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. అత్యాధునిక థెరప్యూటిక్ ఎండోస్కోపిక్ సదుపాయాలు, ఆధునిక గ్యాస్ట్రో ఎంటరాలజీ మౌలిక వసతులు, అనుభవజ్ఞ నిపుణులచే క్లిష్టమైన జీర్ణాశయ సంబంధిత వ్యాధులను కూడా అత్యాధునిక మినిమల్ ఇన్వెసివ్ చికిత్సలు అందజేస్తున్నామని మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ డైరెక్టర్ గోరుకొట్టి పవన్, యూనిట్ హెడ్ కె శ్రీనివాసరెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిద్ర, ఏ కిరణ్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ సుల్తానా కదా, సుల్తానా గారు 52 సంవత్సరాలు. తను ఏంటంటే చాలా చోట్ల ఏంటంటే తిరిగారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తనకు మింగడం కష్టం. ఏదైనా అన్నం తీసుకున్నా కానీ, నీ వాటర్ తాగినా కానీ అన్నం అనేది లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఆగిపోతుంది. ఈ అన్న వాహికల్లోనే ఫుడ్ ఆగిపోవడం వల్ల తనకేంటంటే ఫుడ్ అనేది స్టమక్లోకి వెళ్ళి జీర్ణశక్తి అనేది తగ్గిపోయి కంప్లీట్గా బరువు అనేది తగ్గడం జరిగిపోతుంది. సో అలా చాలా చోట్ల చాలా హాస్పిటల్లో ఈ ప్రాబ్లంతో గత 2 to 3 years నుంచి చాలా హాస్పిటల్ తిరగడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేదు. సో లాస్ట్కి యశోద హాస్పిటల్లో ఇలాంటి ప్రాబ్లానికి చూస్తారనే ఉద్దేశంతో ఇక్కడున్న నల్గొండలో ఉన్న డాక్టర్ గారు యశోద హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో పంపిస్తే మేము ఫస్ట్ ఏం చేసాము అంటే, ఎందుకు మనం అన్నం తినే ఫుడ్ పైపు ఎందుకు బ్లాక్ అవుతుంది, ఎందుకు అన్నం అనేది అన్నవాహిక నుంచి కడుపులోకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది చూసుకోవడం కోసం ఎండోస్కోపీ అనేది చేశాము. ఎండోస్కోపీ చేస్తే ఈ అన్నం తినే పైప్ అనేది అన్నవాహిక నుంచి కడుపులోకి వెళ్ళట్లేదు, స్కోపే వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అని ఇంకొక టెస్ట్ చేసాం. అంటే అక్కడ ఏమైనా కండరాల కదలికలు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనేది ఒక టెస్ట్ చేసాం. సో ఏదైతే అన్నవాహిక ఉంటుందో అన్నవాహికకి కడుపుకి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ అనేది నార్మల్గా ఏంటంటే అన్నం తినేటప్పుడు ఓపెన్ అవుతుంది, మిగిలిన టైంలో క్లోజ్ అవుతుంది. ఆ జంక్షన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో ఆ ప్రాబ్లాన్ని మేము ఇంకా కొన్ని టెస్టులు చేసేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎండోస్కోపీ ప్రొసీజర్ ద్వారానే ఆ ప్రాబ్లాన్ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. సో ఆ ప్రాబ్లాన్ని మనం ఏమంటామంటే అకలేసియా కార్డియా అని చెప్పేసి అంటాము. అది 1,00,000 మందిలో ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, చాలా రేర్గా వస్తుంది అనమాట ఆ ప్రాబ్లము. సో ఆ ప్రాబ్లాన్ని ఇంతకుముందు సర్జికల్గా చేసేవాళ్ళు. సో ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా యశోద హాస్పిటల్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ వల్ల, మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల అది ఎండోస్కోపీ ద్వారానే ట్రీట్ చేయడం జరిగింది. ఎటువంటి చిన్న ఆపరేషన్ అంటే చిన్న ఇన్సిషన్ అనేది బయట నుంచి ఇవ్వకుండా డైరెక్ట్ లోపల నుంచి ఎండోస్కోపీ ద్వారానే కట్ చేసేసి ఏదైతే జంక్షన్ ఉంటుందో అది కంప్లీట్గా ఓపెన్ చేసాము. ఆ తర్వాత పేషెంట్ మళ్ళీ 1 dayలో డిశ్చార్జ్ చేసాం. ఆ తర్వాత కంప్లీట్గా నార్మల్ అయింది. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి బ్రీఫ్గా అది ఇక్కడ డయాగ్రామ్ ఉంటుంది, ఇక్కడ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ అన్నం తిన్న తర్వాత ఈ ఫుడ్ అనేది అన్నవాహిక నుంచి కడుపులోకి వస్తుంది, కడుపులో నుంచి స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చి డైజెషన్ అవుతుంది. ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెషన్ అవుతుందో లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా ఆ తర్వాత బయటికి రావడం జరుగుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. సో ఫుడ్ అనేది మనం స్వాలో చేసిన తర్వాత ఇది అన్నవాహిక. ఈ అన్నవాహిక నుంచి ఫుడ్ అనేది స్టమక్లోకి వచ్చేసి అక్కడున్న యాసిడ్తో మిక్స్ అయిపోయి జీర్ణం అవ్వాలి అంటే ఈ రెండింటికి, ఈ అన్నవాహికకి స్టమక్కి మధ్యలో ఈ జంక్షన్ ఉంటుంది, ఈ కండరాలతో ఉన్నటువంటి జంక్షన్, ఇది ఎప్పుడు క్లోజ్ ఉంటుంది. లైక్ ఎలా అంటే మనకు హైవే మీద టోల్ గేట్ లాగా, లేకపోతే మన ఇంటి గేట్ లాగా ఎప్పుడు క్లోజ్ ఉంటుంది. ఎవరైనా లోపలికి వస్తే ఎలా అయితే గేట్ ఓపెన్ చేస్తామో, 2 gates ఎలా అయితే ఓపెన్ చేసి లోపలికి వస్తామో, సేమ్ అలానే ఈ జంక్షన్ కూడా
ఫుడ్ అనేది ఇలా రాగానే ఈ 2 జంక్షన్లు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే ఫుడ్ అనేది కిందికి జారిపోతుంది. సో ఈ అకలేషియా కార్డియా అనే ప్రాబ్లం వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, అన్నం అనేది మనం తిన్న తర్వాత స్వాలో చేసిన తర్వాత ఈ అన్నవాహిక నుంచి లోపల నుంచి వెళ్ళేటప్పుడు ఈ జంక్షన్ అనేది ఓపెన్ అవ్వాల్సింది వీళ్ళకి ఏంటంటే ఈ కండరాల కదలికలు అనేది ఆగిపోవడం వలన ఓపెన్ అనేది అవ్వదు. దానివల్ల కంప్లీట్ క్లోజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫుడ్ మనం స్వాలో చేసిన తర్వాత ఈ ఫుడ్ పైప్ అంతా ఫుడ్తో నిండిపోయి ఉంటుంది, కిందికి వెళ్ళదు. సో ఇది మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి. దీన్నే మనం అకలేషియా కార్డియా అనే ప్రాబ్లం అంటాం. ఈ ప్రాబ్లాన్ని ఏమంటే ఇంతకు ముందు ఆపరేషన్ చేసేసి బయట నుంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారానో లేకపోతే ఓపెన్ సర్జరీనో ఓపెన్ చేసి ఈ కండరాలన్నింటినీ కట్ చేసేస్తారు. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా జంక్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు 2 గేట్స్లో ఒక గేట్కి 2 డోర్స్ ఉన్నప్పుడు ఒక డోర్ని తీసేస్తే ఎలా ఉంటుంది, ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సేమ్ అదే మెథడ్ సర్జికల్గా ఇంతకుముందు చేసేవారు. కానీ సర్జికల్గా చేయడం వల్ల ఏమవుతుంది, ఖర్చుతో కూడుకున్నది, 4 to 5 lakhs అవుతుంది. అలానే పేషెంట్ అనేది అట్లీస్ట్ వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం పడుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల వరకు మేజర్ వర్క్ చేయడానికి వచ్చేది కాదు, చేయకూడదు కూడా. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో అలాంటి ప్రొసీజర్ ఇంతకుముందు అలా చేసే ప్రొసీజర్ని ఇప్పుడు ఏంటంటే ఎండోస్కోపీ ద్వారా మాకున్న ఎక్విప్మెంట్స్ మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల ఏం చేస్తాము అంటే, ఏదైతే ఈ కండరాలు కనిపిస్తున్నాయి కదా, ఈ కదలికలు, ఈ అన్నం తినే పైప్ ఉంది కదా, ఈ పైప్లో ఉన్నటువంటి ఈ వాల్ లోపలికి ఎండోస్కోప్ని తీసుకెళ్లేసి ఇలా లోపలికి ఈ వాల్ ఇదంతా వాల్ ఈ లోపలికి తీసుకెళ్లేసి ఏదైతే కండరాలు ఇక్కడ ఉన్నాయో ఈ కండరాలని కంప్లీట్గా కట్ చేసేస్తాం. కట్ చేసేసి మళ్ళీ స్కోప్ని ఎక్కడి నుంచి అయితే మనం ఎంట్రీ అయ్యామో లోపల నుంచి తీసేసి ఇక్కడ క్లిప్ వేయడం జరుగుతుంది. సో అలా మన ప్రొసీజర్ అనేది చాలా సింపుల్గా ½ an hourలో కంప్లీట్ చేసేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే వాళ్ళు ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో, ఈ జంక్షన్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఏదైతే సఫర్ అవుతున్నారో ఆ జంక్షన్ని మనం ఏం చేస్తాము అంటే, ఒక గేట్ ఎలా అయితే తీసేసినట్టు డోర్ని తీసేసినట్టు ఈ కండరాలన్నిటిని కట్ చేయడం వల్ల ఇదంతా ఓపెన్ అయిపోతుంది. సో పేషెంట్ని అది ½ an hourలో ప్రొసీజర్ చేసేస్తాము. బయట నుంచి ఎటువంటి కట్ అనేది లేదు. మళ్ళీ ఎండోస్కోపీ తీస్తే ఎలా అయితే ఉన్నారో అలానే ఉంటారు. ఆ తర్వాత ఇంటికి ఒక రోజు ఉంచుతాం, అట్లీస్ట్ ఒక రోజు ఉంచుతాం. ఒక రోజు ఉంచిన తర్వాత నైట్ ఉంచేసి మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ ఒక ఎక్స్రే తీసుకుంటాం. ఒక లిక్విడ్ లాంటిది పాస్ చేసేసి ఆ లిక్విడ్ అనేది పాస్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాం. ఫ్రీగా పాస్ అవుతుంది అనుకోండి, ఇంటికి పంపించేసి నార్మల్ డైట్ అనేది తీసుకోమని చెప్పేసి స్టార్ట్ చేయమని చెప్పేస్తాం. సో ఆ తర్వాత ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేదు. ఇంతకుముందు ప్రొసీజర్కి ముందు ఎలాంటి అయితే పనులు చేస్తున్నారో అలాంటి పనులన్నీ చేసుకోవడానికి, ఆపడానికి లేదు. సో ఇది ప్రొసీజరు. ఈ ప్రొసీజర్ అనేది నార్మల్గా సర్జికల్గా అయితే 4-5 lakhs అయ్యేది. మన దగ్గర ఏమవుతుందంటే ఈ ఎండోస్కోపీ ప్రొసీజర్ ద్వారా టైం సేవింగ్ అవుతుంది, కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. 1.5 lakhsలో ప్రొసీజర్ అయిపోతుంది. అండ్ పేషెంట్కి ఎటువంటి ఆపరేషన్ కానీ ఎటువంటి కట్ కానీ ఏమి మనం నార్మల్గా ఎండోస్కోపీ, మీలో చాలా మంది ఎండోస్కోపీ చేయించుకునే ఉంటారు. ఎండోస్కోపీ చేయించుకున్నప్పుడు ఎలా అయితే లోపలికి వెళ్ళి ఇలా బయటికి వచ్చేస్తామో సేమ్ అంతే అనమాట. సో ఎండోస్కోపీ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి చాలా రిలీఫ్ అనమాట, చాలా బెనిఫిట్స్. అండ్ ఫైనాన్షియల్లీ కానీ, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ యాక్టివిటీ, వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ మరుసటి రోజు నుంచి జాబ్ చేయడము, ఏదైతే ఫుడ్ తింటున్నారో ఆ ఫుడ్ రిస్ట్రిక్షన్స్, ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేదు. లిక్విడ్ లాగా కూడా కాదు, సాలిడ్ డైట్స్ తీసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ని మనం ఏమంటామంటే పోయం ప్రొసీజర్ అంటాం. ఈ ప్రాబ్లం కనిపెట్టడం కూడా చాలా కష్టం, చాలా రేరు. అండ్ లక్షల్లో ఒకరికి ఉండే ప్రాబ్లమ్, దాన్ని కనిపెట్టడం కూడా ఇంపార్టెంట్. దాన్ని కనిపెట్టడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా మనకు ప్రాపర్ హాస్పిటల్స్లో, అన్ని హాస్పిటల్స్లో ఉండదు. సో యశోద హాస్పిటల్లో ఉంటుంది. అండ్ ఒకవేళ ఆ ప్రాబ్లమ్ని కనిపెట్టినా కానీ దాన్ని ట్రీట్ చేసే ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్ట్ డాక్టర్ కూడా ఉండాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్ని, ఇంత డిఫికల్ట్ ప్రొసీజర్స్ని మేము చాలా ఈజీగా పేషెంట్లను చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటికీ ఒక 50+ కేసెస్ చేస్తున్నాం. ఈ 2 to 3 yearsలో 50+ కేసెస్ చేశాము. సో చాలా మంది డాక్టర్లు ఏం చేస్తారంటే, బయట మనం చాలా చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య పంపించేయడం జరుగుతుంది. సో ఇది యశోద హాస్పిటల్ చేస్తున్నారు, డాక్టర్ కిషన్ గారు చేస్తున్నారు అని చెప్పేసి పంపించేయడం జరుగుతుంది. ఇప్పుడు రేపు నల్గొండ కేసు రేపు ఒక కేసు ఉంది, సేమ్ ఇదే ప్రాబ్లం. ఇక్కడ ఉన్న డాక్టర్ గారు పంపిస్తున్నారు.
రేపటికి వెళ్ళి ప్రొసీజర్ చేసేది. సో బట్ ఏంటంటే ఐడెంటిఫై చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎంత తొందరగా ఐడెంటిఫై చేసుకుంటే అంత తొందరగా రిలీఫ్ ఉంటుంది. సో ఫైనాన్షియల్లీ కానీ చాలా చాలా తక్కువ అవుతుంది. సో ఎప్పుడైనా కానీ ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు మల్టిపుల్ ప్లేసెస్లో తిరగకుండా ప్రాపర్గా ఎక్విప్మెంట్స్ ఉన్న ప్లేసెస్ అండ్ ప్రాపర్గా ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి వెళితే ఇలాంటి ప్రొసీజర్స్ కాదు, ఎంత డిఫికల్ట్ కేసెస్ అయినా కానీ మహా అంటే 1-2 రోజుల్లో డయాగ్నోసిస్ వస్తుంది, 3వ రోజు ట్రీట్మెంట్ జరిగిపోతుంది. సో ఇది థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏంటంటే పేషెంట్ ఒకసారి మీకు అర్థమైంది కదా సిచ్యువేషన్ అంతా, పేషెంట్ ఎటువంటి ప్రాబ్లంతో వచ్చారు, వాళ్ళు ప్రొసీజర్ తర్వాత ఎలా ఉన్నారు అనేది వాళ్ళు అడగండి, ఒకసారి చెప్తారు. అమ్మా आप कैसे आए, पहले कैसे आए, कहाँ घूमे, తను కూడా రమ్మని చెప్పేసి ఆయన చెప్తాడు కదా, कहाँ घूमे, कैसे प्रॉब्लम से कितना सफर हुए, कितना जाग निकाले, सभी बताओ अम्मा आप. నమస్తే అందరికీ. అమ్మ నాకు 10-15 ఏళ్ళు చాలా బాధపడ్డా. అన్నం దిగకపోయేది, నీళ్ళు కూడా దిగకపోయేది. అన్నం తినాలంటే ఒక 2 గంటలు కూర్చునేది. 3 బాటిల్ ఇట్లా నీళ్ళు అన్నానికి 2 సార్లు నీళ్ళు తాగితేనే దిగకపోయేది. ఇట్లా ఇక్కడ చూపించుకున్నా, రకరకాల చూపించుకున్నా, హైదరాబాద్ కూడా ఉస్మానియాలో చూపించుకున్నా, ప్రతి హాస్పిటల్లో చూపించుకున్నా, ఎక్కడ చూపించుకున్నా తక్కువ కాలేదు. దగ్గర 15 ఏళ్ళు నేను బాధపడ్డా. ఈ సికింద్రాబాద్ ఈశ్వర హాస్పిటల్ కూడా తీసుకోకపోతే ఆడ కూడా 3 లక్షలు 4 లక్షలు అయితే అని చెప్పేది. చెప్తే దాని తర్వాత కొన్ని రోజులకు పైసలు ఇక్కడ నాకు టైం ఉందని ఇక్కడికి ఈ హాస్పిటల్ ఇది ఆరోగ్య హాస్పిటల్ పోయినా. పోతే ఆ డాక్టరు మన డాక్టర్ని పిలిపించి ఒకరోజు నన్ను పిలిపించి మాట్లాడి, ఇట్లా హైదరాబాద్కి రానమ్మా చెప్తా నేను చూసి అని అంటే నేను పోయినాక ఆడ టెస్ట్లు చేసి ఏం కాదు నీకు భయపడకండి, ఖర్చు కూడా తక్కువనే వస్తుంది అని చెప్పారు. చెప్తే మా బాబు కూడా ఆయన ఏసీ ఇట్లా ఫ్రిడ్జ్ల దాంట్లో చేస్తాడు. ఇక ఆయన కూడా ఇట్లా పైసలు కూడా కలిగి ఆయన అక్కడ చేస్తాడు కదా ఏసీల దాంట్లో ఇన్సూరెన్స్ వల్ల అక్కడ 1,20,000-25,000 ఆయన కలిగినాయి. నేను చాలా బాధపడ్డా. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు అంటే ఏడాది నేను మస్తు బాధపడి దగ్గర 10-15 ఏళ్ళు మస్తు బాధపడ్డా. అన్నం తినాలంటే 50,000-55,000 నా జరిగినాయి. పిల్లగాడు ఆయన కూడా 25,000 కలిగినాయి. సార్ మంచిగా చేసిండు. ఇప్పుడు మంచిగా తింటున్నా, నీళ్లు తాగుతున్నా, అన్న మంచిగా తింటున్నా. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు నాకు, మంచిగా. అసలు రేపు ఆపరేషన్ అనగా నీళ్ళు కూడా తాగలేదు, దిగలే అసలు. నీళ్లు దిగాక మా చెల్లె కొడుకు పాలన్న దిగితే వేడి పాలని పాలు తెచ్చి ఆ పాలు కూడా దిగలేదు. మస్తు బాధపడ్డా. 15 ఏళ్ళు మస్తు బాధపడ్డా. సార్ దేవుడు తర్వాత దేవుడే మంచిగా చేసేది, మంచిగా తగ్గింది నాకు, మంచిగా అన్నం దేవుడు. సో ఇది డే కేర్ ప్రొసీజరే అంటే పెద్ద ప్రొసీజరే, కానీ ఇది మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి మాకు చిన్నగానే అనిపిస్తుంది. సో డే కేర్ ప్రొసీజరే. పేషెంట్ మార్నింగ్ రావడము, అడ్మిట్ అయిపోవడము, ఆఫ్టర్నూన్ ప్రొసీజర్ అయిపోవడం, ఒక నైట్ మేము చూసుకోవడం, అబ్జర్వేషన్లో పెట్టుకోవడం, మరుసటి రోజు ఉదయం పంపించేయడం. అంటే లిటరల్లీ ఏంటంటే 24 hours. ఈరోజు 9కి వస్తే మరుసటి రోజు 9 o'clockకి. ఫుడ్ కూడా అంతే. అంటే ఎంత రిలీఫ్ అంటే వాళ్ళకు కంప్లీట్గా ఇప్పుడు XY ఎలానో అలా ఇక్కడ ఎంతైతే డిఫికల్టీ ఫేస్ అయ్యారో మరుసటి 24 hours తర్వాత మొత్తం మారిపోతుంది అనమాట. అలా కంప్లీట్ రిలీఫ్ అనేది ఉందన్నమాట. పేషెంట్ గారు చెప్పారు కదా అది. అండ్ ఇంకొక విషయం అండి, మా దగ్గర యశ్వర్ హాస్పిటల్ మలక్పేట దగ్గర మేము చాలా గర్వంగా చెప్తున్నాము. మా దగ్గర అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగినాయి, దాంతోపాటు పరికరాలు ఉన్నాయి, అంతమించి అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉన్నారు. పర్టికులర్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ కిషన్ సార్ లాంటి వాళ్ళు మాకు దొరకడం, మాత్రం ఉండడం, చాలా రోజుల నుంచి ట్రావెల్ చేయడం, అది మా అదృష్టం.
అండ్ హీఈస్ డన్ ఎ లాట్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు ఎందుకంటే ఈ పోలియం కేసెస్ చాలా రేర్ కేసెస్, అటువంటి మొత్తం 2-3 years లోపల 50 above క్రాస్ కావడం అదొక మాకు మంచి మైల్ రాయి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేవ్డ్ ఫ్రమ్ దర్ ఇష్యూస్. ఐఎమ్ థ్యాంక్స్ పర్సనలీ ఫర్ సార్ ఆల్సో ఫ్రమ్ యశోద హాస్పిటల్. అండ్ అమ్మగారికి కూడా థ్యాంక్ యూ, మీరు కూడా చాలా మీ బాధ తగ్గింది, మాకు సంతోషమే. థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ సైడ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఈ అఖిలేషియా కార్డియా వారి ఎక్కువైతే చిన్నపిల్లలు క్యాన్సర్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? లేదు లేదు, పెద్ద పేగుకు చిన్న పేగుకి సంబంధమే లేదు. మనకేంటంటే చెప్పాను కదా మీకు, అన్నవాహిక నుంచి కడుపుకి స్టమక్కి ఫుడ్ వెళ్ళాలంటే ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్స్ రిలేటెడ్ ప్రాబ్లం, అంతేగాని అది క్యాన్సర్ రిలేటెడ్ కాదు, క్యాన్సర్గా మారదు. కాకపోతే ఏంటంటే మనకేంటంటే డైలీ ఫుడ్ తిననప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది, ఎంతున్నా కానీ. క్యాన్సర్ ఉన్నా అట్లీస్ట్ ఏదో ఒకటి ఫుడ్ అయితే పోతూ ఉంటుంది. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్డే అసలు దిగదు. ఆ తినడానికి టైం వస్తే తినాలని అనిపించి అంటే ఆ టైంకి వెళ్తే అదొక రకమైన భయం స్టార్ట్ అయిపోతుంది. నేను ఎంత వాటర్ తాగాలి, ఫుడ్ పోతుందా లేదా, ఏంటి పరిస్థితి అనే తినాలంటే భయం వేస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లం ఇది. ఒక ఫోబియా లాగా అయిపోతుంది, తినలేరు అంటే అన్నం చూడగానే భయపడడం ఆ రకంగా వచ్చేస్తుంది. అన్నం తిన్నానంటే భయం అయ్యేది అప్పుడు.